సినిమాలో ఫస్ట్ నేను చెప్పాలనుకు వ్యక్తి వంశీ అండి, వకంత వంశీ. తను నాకన్నా ఎక్కువ స్క్రిప్ట్ని నమ్మాడు. తను నన్ను వెనకాల ఉండి ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీయించిన వంశీ గారికి థ్యాంక్ యూ వంశీ. ఎందుకంటే మాకు ఇద్దరికి ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం, మనం ఇంత కష్టపడతాం, ఎవ్రీ ఫిలిం మేము డే అండ్ నైట్ కష్టపడతాం, బట్ నాకు ఎప్పుడు బ్లాక్ బస్టర్ రాలేదు, హ్యూజ్ సక్సెస్ రాలే. సో ప్రతిసారి అనుకునేవాళ్ళం మనం ఏంటి కొంచెంలో మిస్ అవుతున్నాం అని. సో అది ఈ సినిమా ద్వారా రావడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ సినిమాలో మెయిన్ తమన్ ఈ సినిమాకి ఇంత అద్భుతంగా పాటలు ఇచ్చాడు, ఇంత అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. సో మా జర్నీ ముందు నుంచి ఉన్నా కూడా ఈ సినిమాకి తను డే అండ్ నైట్ కష్టపడి సినిమా ఫినిష్ అయ్యే వరకు నన్ను నిద్రపోనివ్వకుండా, తను నిద్రపోకుండా తను వర్క్ చేశాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ స్టూడియోలో ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సోఫాలో పడుకునేవాడిని, తను చేసేవాడు. మధ్యలో తను వచ్చి నన్ను లేపి చూపించేవాడు. సో ఈ సినిమాకి నాకు తెలిసి అన్ని సినిమాల కన్నా చాలా ఎఫర్ట్ పెట్టాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి మెయిన్ ఇంకొక మై డిఓపి మనోజ్ ఈ సినిమా గురించి ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే స్టైల్గా తీసాం, అల్లు అర్జున్ గారు స్టైల్గా ఉన్నారు, శృతి హాసన్ స్టైల్గా ఉంది. సో ఈ క్రెడిట్ ఎంటైర్ తనకే వెళ్తుంది. సో తను నేను పెట్టిన నమ్మకాన్ని నాకు నిజంగా నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా నాకు తీసిచ్చాడు. ఎందుకంటే నాకు ఇంత మంచి కెమెరామెన్ ఇచ్చినందుకు ఫస్ట్ మనస్ఫూర్తిగా అభినందించాల్సింది నల్మల్ బుజ్జి గారిని. సో నిజంగా థ్యాంక్స్ టు నల్మల్ బుజ్జి గారు అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలనుకుంటే, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నాకు ఏం కావాలో వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చారు. సో అలాగే మా ఎడిటర్ గారు ఇంత సినిమా, ఇంత పేస్, ఇంత రన్, ఎవ్రీ టైమింగ్, కామెడీ టైమింగ్, పంచింగ్కి ఎక్కడ కట్ చేయాలి అనే ఇది అద్భుతంగా కట్ చేసిన గౌతమ్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే అరవింద్ గారు కూడా చెప్పేసి వెళ్ళారండి, నేను మాట్లాడలేకపోయాను గౌతమ్ రాజు గారి గురించి అని చెప్పమని చెప్పారు. సో ఆయన చెప్పారని నేను చెప్పట్లేదండి, నేను మనస్ఫూర్తిగా మీ గురించి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. సో అలాగే ఈ సినిమాకి నాతో పాటు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనీ టైం నాకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏదున్నా నా వెనకాలనే ఉండి సినిమా ఫినిష్ అయ్యే వరకు వాళ్ళ ఆర్ఆర్ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. ఇద్దరు ఉన్నారండి, అది విక్కీ, దీపక్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళిద్దరిని. సో వాళ్ళు నా వెనకాల ఉండి ఎవ్రీ టైం నాకు ఏది కావాలన్నా కూడా నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నానా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి నాకు చెప్పేవాళ్ళు. సో థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరన్నా ఉన్నారా? సో ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు రండి. సో కెమెరామెన్ గారు ఎంత అద్భుతంగా చూపించినా దాన్ని అన్నిటికీ తీర్చిదిద్దిన ఇది సెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కలర్ కరెక్షన్స్ కానీ, ఇది ఒక కోఆర్డినేషన్ అండి. తను కెమెరామెన్ గారు కూర్చుని ఎవ్రీ టీం వర్క్ చేసిన ఇది అండి. సో నారాయణ రెడ్డి గారు, మీరు నాకు ఇంత అద్భుతమైన సెట్స్, అద్భుతమైన లుక్ ఇచ్చినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మై టీం నా వెనకాలే ఉండి, ఇప్పుడు కింద ఉన్నట్టున్నారు, ప్లీజ్ టీం పైకి రండి. నన్ను వెనకాల ఉండి డే అండ్ నైట్ నేను అప్పుడప్పుడు వీళ్ళ మీద కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళని తిట్టినందుకు. నేను మనస్ఫూర్తిగా అందరి ముందట సారీ అడుగుతున్నాను మిమ్మల్ని. సో ముఖ్యంగా ఇంకా మాట్లాడాల్సింది, సో మై హీరో, నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్.
సో మా బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా చాలామంది గురించి నేను మాట్లాడాలి. సో గుర్తున్నా గుర్తు లేకపోయినా నేను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా వెనకాల ఉండి నా ఆర్టిస్టులు రవికిషన్ గారు అండ్ శ్యామ్ గారు, అలీ గారు, సో అందరికీ, సో ఈ సినిమాని పైరసీని కంట్రోల్ చేస్తున్న ఫిలిం ఛాంబర్ కానీ రామ్ గారు కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. రామ్ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి, అక్కడ ఉన్నారు రామ్ గారు, రండి. మీరు ఇంకా సినిమాని చాలా చేయాలి సార్, పైరసీని చేయడం కాదు ఆపడం. సో అలాగే మా బాబు గారు అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులందరికీ, సో జానీ మాస్టర్ అండ్ పోసాని గారు, రాజా, థ్యాంక్స్ రాజా. సో అందరికీ యాదగిరి ఎవ్రీబడి పేరు పేరున నా ధన్యవాదాలు. సో ఈ సక్సెస్ మేజర్ నన్ను కన్నా నా తల్లిదండ్రులు, వాళ్ళ అడుగుజాడల్లో నేను వచ్చాను. ఈ సక్సెస్ అనేది నాకు వాళ్ళు ఇచ్చిన భిక్ష. తర్వాత సరిగ్గా ఉన్నాయి బ్రహ్మానందం గారు, కిల్బిల్ పాండే. నిజంగా నేను చాలా కష్టపడ్డాను. యాక్షన్ చేయడం అంటే ఆ ఏజ్లో అంత ఈజీ కాదండి. చాలా కష్టపడి నేను చెప్పినా కూడా ఇబ్బంది పడకుండా తను చేశాడు. సో అలాగే ఫైనల్గా ఒకటే మాట అండి, నేను ఇంతమంది కష్టపడి చేసినా కూడా నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఎవ్రీడే నేను షూటింగ్కి వెళ్ళాను. ఎవ్రీడే హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళేవాడిని. నన్ను అంత వెనకాలండి నన్ను ప్రోత్సహించిన మా వైఫ్ దీపాకి, ఎందుకంటే తను ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదండి. 1 year అయింది, 1.5 years. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ బన్నీ గురించి చెప్పినా కూడా ఏదో తండ్రి కొడుకుని పోయినట్టు ఉంటుందేమో అని చెప్పి చెప్పట్లేదు. కానీ ఆపుకోలేక ఒక్క మాట చెప్తాను.